రాష్ట్ర వ్యాప్తంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఈరోజు వేలాది మంది తరలిచ్చి విజయవంతం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి నేపథ్యంలో దాదాపుగా నియోజకవర్గానికి 60,000 సంతకాలు సేకరించాలనేటువంటి లక్ష్యం పెట్టుకున్నాం. ఈరోజు దాదాపుగా 60,000కి సంబంధించినటువంటి సంతకాలు పూర్తిగా వచ్చాయి. మరో 40,000 కూడా ప్రజలు సిద్ధపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా 1,00,000 సంతకాలకు కూడా ఈరోజు మేము ముందుకు వస్తున్నాము అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి నేపథ్యంలో ఈరోజు 1 కోటి సంతకాల సేకరణ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఏదైతే చంద్రబాబు నాయుడు తీసుకున్నాడో ఆ నిర్ణయానికి సంబంధించి నిరసన ప్రజల్లో ఎంత పెద్ద ఎత్తున ఉంది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు ఆడబిడ్డ నిధి కింద ఒక్కొక్క 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి 1,500 లెక్కన సంవత్సరానికి 18,000 ఇస్తానని చెప్పి ఈరోజు చంద్రబాబు మాట మార్చారు. ₹1 కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. నిరుద్యోగం నిన్నటి నిలువున మోసం చేశాడు. 3,000 రూపాయలు ప్రతి నెల ఇస్తాను, సంవత్సరానికి 36,000 నుంచి జూన్ 2024 నుంచే ప్రారంభిస్తానని చెప్పి ఈరోజు అన్నదాత సుఖీభవ కేంద్ర ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా 20,000 ఇస్తానని ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిపి 20,000 ఇస్తూ ఆ 20,000 కూడా 40,000 రూపాయల రైతులకు 2 సంవత్సరాలకు ఇవ్వవలసి ఉంటే 5,000 రూపాయలు చేతిలో పెట్టాడు. బయట వాళ్ళకి సంబంధించి ఇబ్బడిగా డబ్బులు వసూలు చేస్తా డబ్బు సంపాదించాలనేటువంటి ఆలోచన ఎప్పుడు కూడా అసోసియేషన్ అనేటువంటిది పామాయిల్ అసోసియేషన్ ఎప్పుడున్నా అక్కడ ఉన్నటువంటి పామాయిల్ ఫ్యాక్టరీలకు సంబంధించి స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు ఆయిల్ ట్యాంకర్లు పెట్టుకుంటే వాళ్ళకి అన్యాయం జరగకుండా వాళ్ళని మొదటి సీరియల్ వేసి దాని ప్రకారం ఇవ్వాలనేటువంటి వాళ్ళకు ఉన్నటువంటి లోకల్స్కి ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రాధాన్యత క్రమంలో ముందు వాళ్ళని ఉంచాలనేటువంటి లక్ష్యంతో ఏర్పాటైనటువంటి అసోసియేషన్ కాస్త చంద్రమోహన్ రెడ్డికి ఆదాయ వనరులుగా ఈరోజు మలుచుకోవడం జరిగింది. ఈరోజు కాకుటూరు దేవాలయానికి సంబంధించినటువంటి భూములు కొట్టేశారు. ఈరోజు 20 అంకణాల స్థలం ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో వెంకటాచలంలో దాన్ని కొట్టేయడానికి రాజేశ్వరమ్మను తొలగిస్తే రాజేశ్వరమ్మ ఉంటే సంతకం పెట్టదు కాబట్టి దానికి పంచాయతీ తీర్మానం అవసరం కాబట్టి రాజేశ్వరమ్మను తొలగించి ఈరోజు ఆ వెంకటాచలంలో ఉన్నటువంటి ₹1 విలువైనటువంటి భూములు కొట్టేయాలని చూస్తున్నారు.